సొంతింటి కల నిజం చేసుకుంటున్న 3 లక్షల మంది పేద కుటుంబాలకు శుభాకాంక్షలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు లక్ష్యంగా జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3 లక్షల ఇళ్లను పేదలకు అందించే వారిని ఇంటి యజమానులు అయితే చేసే కార్యక్రమం ఈ రోజు అయితే మనకి చంద్రబాబు గారు స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు నిర్మించిన ఇల్లు మనం చూసుకుంటే 2,88,000 ఏమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా పట్టణ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో 65,000 ఇల్లు, మొత్తంగా చూసుకుంటే 3 లక్షల ఇల్లు అనమాట. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అయితే సహకారం అందిస్తుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు స్థలం. ఈ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తున్నారు. ఉచిత ఇసుక పథకం కింద 20 టన్నుల వరకు ఇసుక అయితే ఇస్తున్నారు. ఎస్సీ బీసీలకు 50,000, ఎస్టీలకు అయితే 75,000, మనకి పీవీటీజీలకు అయితే ₹1,00,000 ఆర్థిక సాయం అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా చంద్రబాబు గారు ఈరోజు ఇళ్లకు సంబంధించి అయితే ప్రారంభం అయితే జరుగుతుందన్నమాట ఏపీలోని. సో మిగిలిన వారికి తొందరలోనే ఇళ్లకు సంబంధించి లోన్లు డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.